శ్రీమాత్రే నమః. అంతర్వాణి. ఈనాటి సమాజంలో మన కళ్ళ ముందు జరుగుతున్న నేరాలు ఘోరాలు ఏ విధముగా ఉన్నాయి? వినలేని విధముగా, చూడలేని విధముగా, భరించలేని విధముగా ఉన్నాయి కదా. ఓ కొడుకు తల్లిదండ్రులను ఆస్తిని లాక్కొని రోడ్డుపైకి అనాథలా పంపుతున్నాడు. మరో తనయుడు మరణించిన అనంతరం తలకొరివి పెట్టడానికి బదులు క్షణం క్షణం చిత్రహింసలు పెడుతున్నాడు. అదే విధముగా ఓ తండ్రి తన పిల్లల ఎడ ప్రవర్తించకూడని విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఉచ్చరించడానికి కూడా ఎంతో నీచమైన పని. ఇలా చెప్పుకుంటూ పోతే అదే మరో భారతంలా అవుతుంది, సందేహమే లేదు. అంతటికీ మూల కారణం మనిషి నైతికముగా పతనము కావడమే. నైతిక విలువలే మనిషిని మహాత్మునిగా తీర్చిదిద్దుతాయి. ఇది సత్యం. జయ గురుదేవ్. ఈనాటి లలిత గేయం. సుఖమునకై వెదకువానికి దుఃఖమే నేస్తమౌను కదా. ఇది ఏ సత్యము కదా. ఆశాలతలను అదుపు చేయకుండా ఆలతలపై వ్రాలు తుమ్మెదలను అదుపు చేయకుండా సుఖమునకై వెదకువానికి దుఃఖమే నేస్తమౌను కదా. కోరికల అశ్వాలను అదుపులో ఉంచకుండా జీవిత స్వారీ చేయదలచిన వానికి ఆయాసమే ప్రాప్తించును. సుఖమునకై వెదకువానికి దుఃఖమే నేస్తమౌను కదా. ఆరాధిస్తూ అసూయా దేవతను క్రూరత్వముతో అర్చన సల్పువానికి ఆవేశమే ప్రాప్తించును. సుఖమునకై వెదకువానికి దుఃఖమే నేస్తమౌను కదా. అరిషడ్వర్గాలను అంతరంగములోంచి దూరం చేయకుండా ఆనందామృతమును హృదయ మందిరములో దాచకుండా పదిలముగా దాచకుండా ఆత్మారాముని దర్శించకుండా సుఖమునకై వెదకువానికి దుఃఖమే నేస్తమౌను కదా. సుఖమునకై వెదకువానికి దుఃఖమే నేస్తమౌను కదా. ఇది ఏ సత్యము కదా. జై గురుదేవ్. రచనాగానం సాయి మణిప్రియ.